ఏంటండి త్వరగా వచ్చేసారు? Sign me up and tell me about the people that you know who are trying to feel alive. Life can get భోజనం వడ్డించమంటారా? టీ పెట్టు, తలనొప్పిగా ఉంది. Just come share my pillow and rain, rain, go away. శ్వేత, మంచం కింద ఏం చేస్తున్నావే? బిస్కెట్ కింద పడితే తీసుకుంటున్నా. నీకెన్నిసార్లు చెప్పాను కింద పడిని తీసుకుని తినొద్దని? మిట్ట మధ్యాహ్నం మీ నాంటీ అడిగారంటే ఆఫీసులో ఏదో గొడవ జరిగే ఉంటది. అదేంటో పోయి కనుక్కో. నువ్వే అడగచ్చుగా. నేను అడిగితే విసుక్కుంటారే. నువ్వంటే నాన్న కూచివి కదా. ఏమైంది హరిబాబు? జర్నలిజం అంటే ఏ పార్టీ వాళ్ళు ఎంతకు పాడుకున్నారో లెక్కలు చెప్పుకోవడం అయిపోయిందిరా. న్యూస్ ఛానల్స్ అన్నీ ఏ రాజకీయ నాయకుడో కులపెద్దో కనుసన్నల్లోకి వెళ్ళిపోతున్నాయి. నిజాన్ని బయటపెట్టే తెగింపుని రోజురోజుకి జర్నలిజం వదిలేస్తోందిరా. తెల్ల కవరు నల్ల కవరు మాయలో పడి న్యూస్ని కవర్ చేయడమే మానేస్తోంది. మళ్ళీ జాబ్ పోయిందా? నిజాయితీకి ఎప్పుడు జరిగే సన్మానం అదే కదా. నువ్వు మాత్రం రాజీ పడి చెడుకు భయపడకు, నిజాయితీకి తలవంచు. నువ్వెప్పటికైనా ద గ్రేటెస్ట్ రిఫార్మర్ జర్నలిస్ట్ ఆఫ్ ద కంట్రీ రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు తీసుకోవాలరా. నా మీద మరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావేమో హరిబాబు. నాన్నని పేరు పెట్టి వెళ్ళడం ఏంటే? నీకెందుకే, మా అమ్మ కూడా అంతే. హరి అని పిలిచేది కాదు, హరిబాబే. ఏమండి, ఇప్పుడు మళ్ళీ ఉద్యోగం వెతుక్కోవాలా? చేతులు కాళ్ళు ఆడుతున్నంతసేపు ఏదో ఒక పని చేసుకుని బ్రతకాలి కదే. నా శాలరీ ఉందిగా. నీ తిండికే చాలదు. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటావు, పైగా పాకెట్ మనీ కోసం నాన్ననే అడుగుతావు. దాని సంపాదన దానిష్టం, మధ్యలో నీకెందుకే? ఎరా నాన్న, ఈరోజు ఆఫీసు లేదా? వెళ్ళాలి. డ్రాప్ చేయనా? ఫ్రెండ్ ల్యాప్టాప్ తీసుకెళ్లాడు, కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతాను. సరే నాన్న. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. నిత్య జీవము గల దేవా, పరిశుద్ధ ప్రభువా, నీ నామానికే మహిమ ఘనత చెల్లునుగాక. అపవాది శోధనల నుంచి మమ్ము తప్పించుము. ఏలాగునైతే సౌలుని పౌలుగా మార్చితివో, ఏ రీతినైతే అబ్రాహామును అబ్రహాముగా ఆశీర్వదించితివో, నా కుమారుడు రూపేష్ని జోజప్పగా మార్చి పరలోక ద్వారము పేతురు తెరవబడినట్టుగా ఆశీర్వదింపుము. నీవే మార్గము సత్యము జీవము అని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్లనా. అపవాది ఎక్కడో లేడురా, కొడుకు రూపంలో నా ఇంటిలోనే పుట్టినాడు. అర్జెంట్ కాల్ నాన్న. ఏం వెలగబెడుతున్నావని? పాస్టర్ గారు జోజప్ప అని పేరు పెడితే దాన్ని రూపేష్ గా మార్చుకున్నావు. అన్యజనులతో తిరిగి పాపం చేయుచున్నావు. తీర్పు దినం రోజు ఆయన లెక్కడితే ఏం చెప్పేదవు? నాకు లెక్కలు రావని చెప్తానన్న. నోర్మై. లూసిఫర్. లూసిఫర్ సాతాన్ పేరు కూడా చూడు నాన్న, ఎంత స్టైలిష్ గా ఉందో. జోజప్ప ఎలా ఉంది? ఆ పేరుకి ఏమైందిరా? అర్జెంట్గా వెళ్ళాలి నాన్న. రేయ్ 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 ఆగు ఆగు. ఈవినింగ్ కలుద్దాం నాన్న. బ్యాలెన్స్ ప్రార్థన మీరు చేసేయండి. రేయ్, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావంటే సాయంత్రం వచ్చేటప్పటికి నా శవాన్ని చూస్తావు. నేను రావడం లేట్ అవుద్ది, అమ్మని ఫ్రిడ్జ్ లో పెట్టమని చెప్పు. ప్రభువా, ఈ పాపని క్షమింపుడు. కన్యారాశి. ఈ రాశివారికి శని నీచ స్థితిలో ఉంది. శుక్రుడు 7వ స్థానంలో ఉండి బుధుడి వైపు తొంగి చూస్తున్నాడు.
రాహుకేతువులు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల సార్ ఫీల్ తో చెప్పండి సార్, ఫీల్. జనాలు మీ ప్రిడిక్షన్స్ నిజం అనుకోవాలి. జాతకం చెప్పడానికి ఫీల్ ఏంటండి? సార్ ఈ మధ్య నేను చేసిన ఎమోషన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్నారు. మీరు రోబోలా చెప్తే అబ్బే అంటారు, బాబోయ్ అన్నట్టు ఉండాలి. టేక్ చేద్దామా? ఆదాయం 2, వ్యయం 12, దూర ప్రయాణాలు చేస్తారు, కోర్టు వ్యవహారాలు చక్కబడతాయి. సార్ ఫీల్, సార్ ఫీల్. దాంపత్య జీవితం బొక్కలా ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు, బుర్ర బద్దలే చచ్చిపోతారు. అతివేగం ప్రమాదకరం. ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తారు, ఎవ్వరు దాకరు. మీ మొహాలు చూసి సెక్యూరిటీ గార్డ్ కూడా రానీడు. మేడం కార్డు ఫుల్ అయింది, బ్రేక్ తీసుకుందామా? ఓకే గైస్, బ్రేక్. మనం ఇలా చేస్తే స్టూడియో మీద రాళ్ళేసి కొడతారండి. అది కూడా క్యాష్ చేసుకుందాం. లైవ్ టెలికాస్ట్ పెడదాం సదా గారు. ఎవడు చచ్చిపోయినప్పుడు కూడా సెల్ఫీ అడుగుద్దేమో సార్. పద్మా వస్తున్నానండి. మొత్తం చేయించి. సార్ త్వరగా టీ దాగొచ్చేయండి. నెక్స్ట్ వాస్తు సమస్య ప్రోగ్రామ్ ఉంది సార్. ఈ వృశ్చిక రాశి గురించి చెప్పేటప్పుడు ఈ పాయింట్ దగ్గర కన్నీళ్ళు పెట్టుకోండి సార్. ఎన్ని చొక్కలు రావాలరా? సార్ ట్రై చేయండి సార్, మీ ఇష్టం సార్. నువ్వు కార్చురా, నువ్వు కార్చు. లే ఒక స్కూటీ కొనుక్కోవచ్చు కదే. నేను రోజు డ్రాప్ చేయాలి, నేను బంకు మెయింటైన్ చేయాలి. నా లైఫ్లో డ్రాస్టిక్ చేంజ్ వచ్చినప్పుడు ఏకంగా కారే కొంటా. అప్పటికి నేను ఉన్నామో. ఎవరు ఉన్నా లేకపోయినా ముందుకు పోతూనే ఉండాలి మైక్. పద్మా. శ్వేత, ఎడిటర్ గారు ఈరోజు న్యూస్ ఏంటని అడగమన్నారు. సనత్ నగర్ లో డ్రైనేజ్ లీక్ అవుతుందంట, ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఆయన ఏం బ్రేకింగ్ న్యూస్లు అడుగుతున్నాడు, నువ్వేం డ్రైనేజ్ లీకింగ్ న్యూస్లు చెప్తున్నావు. ఏహే, మార్నింగ్ న్యూస్ పేపర్లో 4 పేజీలు తిరిగేస్తే ముఖ్యాంశాలు. ఆల్రెడీ పక్క ఛానల్ వాళ్ళు కవర్ చేసి న్యూస్ ని కాపీ కొట్టేసి మనమే ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నామని బిల్డప్ ఇచ్చేద్దాం. జర్నలిజం అంటే జనాలకి, జాబ్ అంటే నీకు జోక్ అయిపోయిందే. ఆ సర్లే, వస్తున్నా పెట్టే. ఇప్పుడు వృషభ రాశి. సార్ వృషభ రాశి కాబట్టి అంబా అని అరిచి చెప్పండి సార్. అంటే ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ చెప్పారు. అంబా. వృషభ రాశి. పాపం మేడం, జీతం కోసం జంతువులు అరుస్తున్నాడు. ప్రేక్షకులు నాకట్టుకోవాలంటే ఈ మాత్రం చేయాలి పద్మ. పీపుల్ వాంట్ దాట్ అతి. నేను లేనప్పుడు ఛానల్ టీఆర్పీ ఇక్కడ ఉండేది, ఇప్పటికీ అక్కడే ఉంది. లేపుతా, నా క్రియేటివిటీతో ఈ ఛానల్ ఎక్కడికో తీసుకెళ్తా. ఓకే బాయ్. ఇంట్రెస్టింగ్ న్యూస్లో ఏమైనా ఉంటే పంపించు. శ్వేత, పద్మ ఎలా ఉంటుంది? ఫిగర్ బాగుంటుందా? మీ ఇద్దరిని సమాజం యాక్సెప్ట్ చేయదు. ఎందుకు వచ్చిన రిస్క్? జలసా? మిమ్మల్ని చూసే కుళ్ళుకోవాలి. అవును, నీ ఇంటర్వ్యూ ఏమైంది? అందరూ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారే. ఎవడైనా అవకాశం ఇస్తే నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఎవరు అవకాశం ఇవ్వట్లేదని నిందించే కన్నా మనమే అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి. నువ్వు న్యూస్ క్రియేట్ చేసుకున్నట్టేగా. సాయంత్రం త్వరగా వచ్చేస్తావుగా. నేను జీతం కోసం పనిచేయట్లేదు, జీవిత ఆశయం కోసం పనిచేస్తున్నాను. నాకు లేట్ అవుతుంది. జాబ్ ఉందని పొగరు. నమస్తే మేడం. ఈయన మా బావగారు. మన ఛానల్లో డిబేట్లు అవుతుంటాయి కదా, ఏదో ఒక డిబేట్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాడు. మీరు అవకాశం ఇస్తే తప్పకుండా చేద్దాం. దీన్ని నేను ఖండిస్తున్నాను. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర. నిజమా దేవుడికి తెలుసు. నింద వేసినంత మాత్రం దొంగలైపోరు. ఈ లైన్స్ బాగా ప్రాక్టీస్ చేయించండి, ఏదో ఒక రోజు డిబేట్లో కూర్చోబెట్టేద్దాం. థ్యాంక్ యూ మేడం. మేడం, మీరు ఏదో ఒక రోజు పెద్ద జర్నలిస్ట్ అయ్యి సొసైటీ కోసం కాకుండా పనికిమాల క్వశ్చన్లు అన్నీ అడుగుతారు మేడం, అడుగుతారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. తులారాశి విశాఖ నక్షత్రం 3వ పాదం. తులారాశి విశాఖ నక్షత్రం 3వ పాదం. ఈ రాశి వారికి ఆదాయం, ఈ రాశి వారికి ఆదాయం, ఈ రాశి వారికి ఆదాయం. హాయ్ శ్వేత. హాయ్ సదా గారు. స్పెషల్ బులెటిన్ నువ్వే చెప్తున్నావు, మార్నింగ్ బులెటిన్ నువ్వే చెప్తున్నావు. కనీసం సాయంత్రం వార్తలను నాకు ఇవ్వచ్చు కదా. మీకు శాలరీ ఇచ్చేది నేనా, మీ శాలరీ నాకేమైనా ఇస్తున్నారా? నన్ను అడిగితే సార్ని అడగండి. శ్వేత, న్యూస్ రెడీయా? అంతా రెడీ అయింది. ఎందుకు కంగారు పడిపోవడం? లైవ్ కాదుగా. లైవే. లైవా? అదేంటి? ఈవినింగ్ బులెటిన్ ముందు లైవ్ లో ఏదో ఒక టాపిక్ మీద వ్యూవర్స్ తో ఇంటరాక్ట్ అవ్వమన్నారు. ముందే చెప్తే ప్రిపేర్ అయ్యేదాన్ని కదా. చెప్పమన్నారు, చెప్పాను. నువ్వు వెళ్ళి ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్తో మాట్లాడుకో. లైవ్ ప్రోగ్రామ్ చేయమన్నారా? శ్రీజ ఈరోజు రాలేదు, తన స్లాట్ ఖాళీగా ఉంది. నీ బులెటిన్ తర్వాత లైవ్ కూడా చేసే. టాపిక్ ఏంటి? ఏదో ఒకటి. ఇప్పుడు జరుగుతున్న పొలిటికల్ సిట్యుయేషన్స్ మీద జనాల అభిప్రాయాలు ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా రేస్ చేయండి. ఒక్కదాన్నే మాట్లాడుకోవడానికి ఇదేమైనా ఇన్స్టాగ్రామ్ లైవా? 5000 ఇస్తే రోడ్డు మీద ఏదో ఒక విశ్లేషకుడు దొరుకుతాడు. మేక్ ఇట్ ఫాస్ట్. ఐ హ్యావ్ అ మీటింగ్. పీపీ గారు, సెటప్ అంతా రెడీ అయింది. అవునా? ఓకే, క్యారీ ఆన్. ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ లేకుండా లైవ్ ఏంటి పద్మ? స్క్రిప్ట్ కూడా లేదు. నాకేం అర్థం కావట్లేదు శ్వేత, నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. రోడ్డు మీద ఎవరైనా విశ్లేషకుడు కనపడితే తీసుకొస్తా.
పేరంటానికి రమ్మన్నట్టు విశ్లేషకుని ఛానల్కి రమ్మంటాం ఏంటి పద్మ? అది అంతే శ్వేత. డాన్స్ వస్తే డాన్సర్ అవుతాడు, రాకపోతే జడ్జి అవుతాడు, రాజకీయం తెలిస్తే పొలిటీషియన్ అవుతాడు, తెలియకపోతే విశ్లేషకుడు అవుతాడు. నేను ఎవరో ఒకరిని తీసుకొస్తా. చెప్పు. ఏంటి వాయిస్ అలా ఉంది? లైవ్ ప్రోగ్రామ్ చేయాలంట, టాపిక్ లేదు. హే, గ్రూప్లో మంచి మెసేజ్ వచ్చిందే, సూపర్ టాపిక్. అమ్మయ్య, అర్జెంట్గా ఫార్వర్డ్ చేయవా? భూగృహం బద్దలైపోయింది. పంపుతలే గానీ హే పద్దు హాయ్ చెప్పవా? నంబర్ పంపిస్తాను, ఇద్దరు స్నాప్ స్ట్రీక్స్ వాట్సాప్ చాటింగ్ చేసుకోండి. పద్దు మాకు నీళ్ళు బాత్రూమ్ పోతావా? హే ఇంతకీ పద్దు ఎవర్రా? శ్వేత కోలీగ్రా. నీకు తెలుసారా? తెలీదు. తను ఎప్పుడు పద్మ పద్మ అంటుంది. ఎక్కడికి వెళ్ళినా పద్మతోనే వెళ్తుంది, గంటలు గంటలు పద్మతోనే మాట్లాడుతుంది. అచ్చరా నీకు నీ పద్మ అంత ఇంట్రెస్ట్? నీకోసం బావా. నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు కదా, ఇంకెన్నాళ్ళు సింగిల్గా ఉంటావు చెప్పు. ఫర్ మీ గెటింగ్ షేబుల్. నిజంగానా? సరే అబద్ధం అనుకుందాం. ఇప్పుడు నేను పద్దుని గెలికాననుకో, శ్వేతకు తెలిసిపోతుంది కదా. కదా. అప్పుడు నన్ను ఏదో నన్ను వదిలేస్తుంది కదా. కదా. శ్వేత వండుకు నాకు వేరే అమ్మాయి ఎందుకురా, అవసరం లేదు కదా. కదా. అందుకే పద్దు నీకు సెట్ చేస్తా అంటున్నాను. అలా అయితే ఈరోజు శ్వేత డిన్నర్కి తీసుకెళ్ళు, తోడుగా పద్దును కూడా రమ్మని చెప్పు. నేను మెల్లగా పద్దును సైడ్ చేసేసి నా ఫీలింగ్స్ అన్నీ చెప్పేస్తా. మొత్తం చెప్పేకు, కొన్ని హైడ్ చేయి. అసలే కరులో ఉన్నామని తెలిసిపోతుంది. కరెస్టే. రెడీ పద్మ? వెల్కమ్ టు ప్రజాపక్షం. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో పాటు ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తుంది మా ప్రజాపక్షం ఛానల్. ప్రముఖ మంత్రివర్యులు నాగోజు వెంకటేష్ అరాచకాలు బయటపడుతున్నాయి. ఇంట్లో భార్య ఉండగానే పలువురు స్త్రీలపై లైంగిక వేధింపులు, పోలీసులకు చెప్తే చంపేస్తామని బెదిరింపులు, మితిమీరుతున్న మంత్రి నాగోజు వెంకటేష్ అరాచకాలు, ఫామ్ హౌస్ లో దొరుకుతున్న మృతదేహాలు, ఓట్ల కోసం అయ్యా చరిత్ర తిరగేస్తే డ్రగ్స్ మాఫియా, మరిన్ని విషయాలను విశ్లేషించడానికి మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు రాజు గారు. సార్ మీరు చెప్పండి, నాగోజు వెంకటేష్ పై ఆరోపించిన విషయాలపై చాలా మంది స్పందిస్తున్నారు. మరి మీ విశ్లేషణ ఏంటి? నిజంగానే నాగోజు వెంకటేష్ ధర్మరాజా, దుర్మార్గుడా? ఆరోపణ అనడం ఎంతవరకు సమంజసం అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత ఊరికే రాదు కదా, నిప్పులేందే పొగరాదు. అంటే మీరు ఖచ్చితంగా నాగోజు వెంకటేష్ నరరూప రాక్షసుడని ప్రజలతో ఏకీభవిస్తున్నారా? లేదండి, అతను రాజకీయ పరంగా మంత్రి కాబట్టి ప్రజల్లో సుపరిచితుడు. అయితే అతని ప్రజలకి, అతని నియోజకవర్గానికి ఎంత ఉపయోగపడ్డాడన్నది మనం లెక్కించాలి కదా. అంతేగాని అతని వ్యక్తిగత విషయాలు మనకు అనవసరం. ప్రజా మనిషి, ప్రజా బంధు అని చెప్పుకుని తిరిగే వాళ్లే ప్రజా రాబంధులు అవుతుంటే మీరు వ్యక్తిగత విషయం అంటున్నారా? నేరాలు చేయడం వ్యక్తిగత విషయమా? బాధ్యతల పదవిలో ఉండి ఆడపడుచులపై అఘాయిత్యాలు చేయడం వ్యక్తిగతమా? సార్, శ్వేత లైవ్ లో నాగోజు వెంకటేష్ గురించి నెగిటివ్ గా మాట్లాడుతుంది. వాట్ ద హెల్? ఇమీడియట్ గా లైవ్ ఆపండి. పీబీ ఎక్కడ? అతను బేతుపల్లిలో పుట్టిన వ్యక్తి అండి. అతను ఇన్ని అరాచకాలు చేశాడంటే పోలీసులు ఊరుకోరు కదా. డబ్బులుంటే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం పెద్ద కష్టమేం కాదని మీకు తెలియనిదా? పదవి చేతిలో ఉంటే పద్ధతి పట్టాలు తప్పుతుందా? చిన్న బ్రేక్ తర్వాత. స్టాప్ ఇట్. ఎవరిని అడిగి ప్రోగ్రామ్ చేస్తున్నారు? ఏమైంది సార్? నాగోజు వెంకటేష్ గారి గురించి, ఆయన పార్టీ గురించి మనం ఫేవర్ గా మాట్లాడుతున్నాం. నెలలో ఆయనే మనకు జీతాలు ఇచ్చేది. పీపీ గారు లైవ్ చేయమన్నారు సార్. లైవ్ చేయమని చెప్పాను. అలా అని చెప్పి వెంకటేష్ గారి గురించి నెగిటివ్ గా చెప్పమని కాదు. ఆయనే మనకు ఫండింగ్ ఇచ్చేదని మీకు తెలీదా? ఇది యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయకండి, పెద్ద రిలీజ్ ఫండింగ్ ఆపేస్తాడు. అండ్ యూట్యూబ్ కమ్ టు మై క్యాబిన్. ఏంటి శ్వేత, మనకు ఫండింగ్ ఇచ్చే మీద నెగిటివ్ ప్రోగ్రామ్ చేసామా? ఇంక మన జాబ్ ఉన్నట్టే. ఏమండి, లంచ్ ఎక్కడ అరేంజ్ చేశారు? మేడం, 5,000 కవర్లో పెట్టి ఇచ్చేస్తే నేను వేరే డిబేట్కి వెళ్ళాలి. సార్ సారీ సార్, మీ గురించి తెలియకుండా మా రిపోర్టర్ న్యూస్ రెడీ చేస్తుంది. న్యూస్ చెప్పడం తప్పు కాదు, నా గురించి తెలియకపోవడం తప్పు. మీకు టీఆర్పీ లేకపోయినా నెల నెలా జీతాలు ఇచ్చేది మా పార్టీయే. ఇంతకు ముందున్న టీవీ ఛానల్స్ పొలిటీషియన్స్తో పెట్టుకుంటే ఏమైందో నీకు తెలీదా? సార్ దానికి మీరు ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. శ్వేత సారీ చెప్పు. సారీ సార్. నేను ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించానని ఎవరమ్మా నీకు చెప్పింది? వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్లో వచ్చింది సార్. ఎవడో సర్క్యులేట్ చేసిన మెసేజ్ని నిజమని చెప్పేస్తే ప్రూఫ్లు చూపించాలి.
నీ మీద పరువు నష్టం కేసు వేస్తే? నేనంత ఆలోచించలేదు సార్. కావాలంటే మళ్ళీ లైవ్ పెట్టి మీరు మంచి వ్యక్తి, ఉత్తమ పురుషులని చెప్తా. కావాలంటే లైవ్లో సారీ చెప్తాను సార్. అప్పుడు ఇంకా పెద్దదోనవుతాను. ఇప్పుడు ఏదో స్వామి వివేకానంద అయినట్టు. ఏంటి తమ్ముడు అంటున్నావు? అన్నగారు, మీ కీర్తి ప్రతిష్టలు హిమాలయాల్ని దాటేశాయి అని నీకు తెలీదా అని అమ్మాయికి చెప్తున్నా అన్న. నా గురించి నీకేం తెలుసు తమ్ముడు? మాది మీ కులమే అన్నగారు. మీదే కులం? శ్రీకాకుళం. అన్నగారు, మా పార్టీ తరపున సర్వే మీ ఛానల్కే రావడానికి కారణం ఎవరు అన్నగారు? ఈరోజు మీరు టైంకి శాలరీ తీసుకుంటుంటే దానికి కారణం ఎవరు అన్నగారు? అలాంటిది అన్నగారిని పట్టుకుని మర్డర్ కేసులని, స్త్రీలపై లైంగిక వేధింపులని, పద్మతో అక్రమ సంబంధం అని, డబ్బులు నాతోనే పంపిస్తున్నారని నేను నిందలు వేయించడానికి మీకు మనసెలా వచ్చింది? పద్మ గురించి వాళ్ళు అడగలేదు కదా. జాగ్రత్త కోసం చెప్తున్నా అన్నగారు. రేపు పొరపాటును వాగిన కాళ్ళు చేతులు తీసేస్తామని తమ్ముడికి తెలుసు అన్నగారు. ఏం తమ్ముడు? సార్ మీరు ఎలా అంటే అలా సార్. నీ పేరేంటి తమ్ముడు? పద్మ. పద్మ గురించి మాట్లాడొద్దన్నా కదా తమ్ముడు. సార్ 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 ఆయన పేరు కూడా పద్మే సార్. ఆహా, కానీ ఆ పద్మే బాగుంటుంది. సారీ సార్, అందరూ అనుకుంటున్నారు కదా నిజమైన లైవ్ చేశాను. శ్వేత, నా మీద అరిస్తే నేనేం చేస్తాను? లైవ్కి కంటెంట్ మీరే ఇవ్వాలి కదా సార్. మీ కంటెంట్ లేకపోతే నేను కంటెంట్ అవుతానా? సారీ సార్, ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు. సందేశం పార్టీ గురించి ఏ న్యూస్ ప్రిపేర్ అయినా కానీ ముందు నా టేబుల్ మీద ఉండాలి. ఒక్క నిమిషం అన్నగారు, రేపు ఢిల్లీ ప్రోగ్రామ్ 5కి ఫిక్స్ చేయమంటారా? అన్నగారు 2000 చూపించారు, బాత్రూమ్కి వెళ్తారనుకుంటా. ఈసారికి వదిలేస్తున్నాను. ఇంకొకసారి నా గురించి కానీ మా పార్టీల గురించి కానీ ఎగస్ట్రాలు వాగితే మీ ఛానల్ ఉండదు. సార్ సారీ సార్. వస్తాను తమ్ముడు, కలుద్దాం. అన్నగారు, మన కార్యకర్తలు చెప్పి ఆ పిల్ల మీద అటాక్ చేయించమంటారా? వద్దు. రే అన్నగారు ఇప్పుడు వద్దన్నారు, తర్వాత చూసుకుందాం. లక్కీగా న్యూస్ వైరల్ అవ్వలేదు కాబట్టి బ్రతికిపోయాం. ఇక నుంచి కంటెంట్ మీరే బయటికి వెళ్ళి తెచ్చుకోండి. పీపీ గారు నేను అప్రూవల్ ఇస్తే తప్ప టెలికాస్ట్ చేయకండి. అండ్ యూ జాయిన్ అయినప్పుడు ఛానల్ టీఆర్పీ గురించి పెద్ద లెక్చర్ ఇచ్చావు, ఎక్స్క్లూజివ్ కాంటెంట్ తీసుకొస్తా అన్నావు. ఇప్పటి వరకు ఒక్కడి కూడా నీ దగ్గర నుంచి రాలేదు. సార్ అటు కెమెరామెన్గా ఇటు రిపోర్టర్గా హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంది సార్. అయితే మానే, నేను వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాను. ఎక్స్క్లూజివ్ కంటెంటే కదా సార్, రేపు మార్నింగ్ కల్లా మీ టేబుల్ మీద ఉంటుంది సార్. దట్స్ గుడ్. అండ్ శ్వేత, బీ కేర్ఫుల్. You may go. వర్షం వర్షం వర్షం. ప్రభాస్ సినిమా వర్షం కాదు, ఎక్కడ చూసినా కుండపోత వర్షం. రోడ్డు మీద వాటర్ అంతా బ్లాక్ అయ్యి ఎక్కడ చూసినా ట్రాఫిక్. కట్ సార్ కట్. ఇక్కడ కొంచెం అబ్బా చలి ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వండి ప్లీజ్. టేక్ చేద్దాం. ఇది దీని కోరికలు. అబ్బా చలి. రెయిన్ కోట్ లేకుండా బైక్ మీద వెళ్తున్నప్పుడు మొహం మీద చినుకులు అగ్నిపుల్లా తగులుతున్న వేళ, ప్యాంట్లోకి వాటర్ జారి మొబైల్ తడుస్తున్న వేళ, మేఘాలు గర్జించి దూరంగా పిడుగుపడుతున్న శబ్దం వినిపించే వేళ. ఏంటి మేడం నాకు ఈ గోళ? సార్, వ్యూవర్స్ని ఎంగేజ్ చేస్తూ ఉండాలి. ఆ తడిచిన ఫీలింగ్ కనిపించట్లేదు. కొంచెం హస్కీగా చెప్తారా ప్లీజ్? మేడ మీద ఆరబెట్టిన బట్టలు తడుస్తున్న వేళ. వర్షాన్ని మనం తిట్టుకుంటాం గాని రైతన్నికి వర్షం పడితేనే కడుపు నిండుతుంది, మనకి దాహం తీరుతుంది. ఇంద్రధనుసులు 7 రంగుల అందాల్ని వర్షం పడితేనే చూడగలం. సదాగారి మీద నీళ్ళు పోయండి. నీళ్ళెందుకండి? సార్ ఫీల్ సార్ ఫీల్. నేను ఆల్రెడీ ఫీల్ అవుతున్నానండి. స్క్రీన్ లో కనిపించట్లేదండి. ఆ ఫీల్ కాదండి, మనం కెమెరా ముందు కుప్పగిందులు వేస్తుంటే జనాలందరూ మనల్ని బఫూన్లో చూస్తున్నారండి. పైగా ఈ పాలిథిన్ కవర్ ఒకటి. మేడం ఈ ప్రోగ్రామ్ తర్వాత మనం ఒకసారి కూర్చోవాలి. సరే సార్, టేక్ చేద్దామా? దీని తర్వాత బంగాళాఖాతం వాయుగుండంలో రాయపడింది అన్న ప్రోగ్రామ్ ఉంది. నన్ను ఎక్స్క్లూజివ్ కంటెంట్ చేయమని బాస్ ఆడరండి, దాని గురించి మాట్లాడదామని. అందరికీ మంచి ప్రోగ్రాంలు ఇస్తున్నారు, నాకు మాత్రం వర్షపాతం ప్రకృతి వైద్యం. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నేను బులెటిన్ చెప్తే టీఆర్పీ తీరం దాటేస్తుంది. అందుకే ఇవ్వట్లేదు. నేను నువ్వు చేసిన దాని మీద పెద్ద పెండం కాదులే. సార్ టేక్ చేద్దామా? చిన్నప్పుడు వర్షం నీటిలో వదిలిన కాగితపు పడవలు గుర్తున్నాయా? ఆ డైలాగ్ నుంచి చేద్దాం. ఆడుకుంటున్నారండి నాతోని. ఒక్క ఛాన్స్ అండి, మూర్తిగాని క్రాస్ చేసేస్తాను. నాకు ఫాలోయింగ్ ఛానల్ కి పాపులారిటీ 2 వస్తాయి. టేక్ చేద్దామా సార్? ప్రోగ్రామ్. అమ్మా 2 ప్లేట్.
గోల్గప్ప కావు, టెన్షన్ హటావు. ఏమైంది ఇప్పుడు? ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్. నాకేం తెలుసు నీ ఛానల్ స్పాన్సర్ నాగోజు వెంకటేష్ అని? నాకే తెలీదు. మా నాన్న నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాడు. ఏదో ఒక రోజు రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు తీసుకుంటా అనుకుంటే ఉన్న జాబే ఊడిపోయేలా ఉంది. మనం ఒక ఛానల్ పెట్టేద్దాం. పానీపూరికి డబ్బులున్నాయా? శ్వేత, మనం ఏం చేయలేనప్పుడు ఏం చేయకుండా ఉండమే బెటర్ అన్న ఫీలింగ్. నడుస్తోంది 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 జీవితం. నత్త నడక నడుస్తోంది జీవితం. ఎప్పుడు పరిగెడుతుందో. కుక్కలు వెంట పడినప్పుడు. శ్వేత, నా కంటెంట్కి ఏదైనా ఐడియా ఇవ్వచ్చు కదా? ఈ దెబ్బతోటి టీఆర్పీలు పగిలిపోవాలి, మిగతా ఛానల్ మట్టి కొట్టుకోవాలి. నన్నే అడుగుతున్నావా పద్మ? నాకంత బ్రెయినే ఉంటే వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్లు వెనకాల ఎందుకు పడతాను? డిఫరెంట్ గెటప్ లేసి నేనే న్యూస్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు న్యూసెన్స్ అవుతుంది. హే పొద్దుకు హాయ్ చెప్పవా? రూపేష్ నీకు హాయ్ చెప్పమన్నాడు. పొద్దు ఎలా ఉంది? పద్దు ఎలా ఉన్నావు? పెట్టుపెట్లాడుతుందంట. సరే పద్దు, మార్నింగ్ ఆఫీస్లో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. నేను మీ నాటి పద్మ. క్యారేజీలో ఏం లేదు, మధ్యాహ్నమే మొత్తం తినేసా. అమ్మా అమ్మా. పొద్దున ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? పొద్దు ఎలా ఉంటుంది? చాలా కలర్ఫుల్గా ఉంటుంది. యాడ్ కలర్స్ టు యువర్ లైఫ్. ఏంటి ఈ మధ్యన ఇంట్రెస్ట్ పద్దు మీదకి వెళ్తుంది? అదేం లేదే, న్యూస్ రీడర్లు అందరూ కత్తిలా ఉంటారు కదా. ఫాదర్? చర్చ్ ఫాదరా? మా ఫాదర్. ఆడపిల్లలతో తిరిగేడు వాడు నా కుమారుడు కానేరడు. నువ్వు బతుకుంటే రేపు కలుద్దాం రూపేష్. హాయ్ అంకుల్, పానీపూరికి డబ్బులు లేవంటే వచ్చాను. శ్వేత, ఈ పాపపు జీవితం వదిలేసి బాప్టిజం పొందినప్పుడే నువ్వు నిజమైన దేవుని కుమారుడు అవుతావు. సన్ ఆఫ్ దానియేల్ నాన్న. అందరూ ఆయన కుమారులే. జోజప్ప, నువ్వు మారు మనసు పొందుము. నాన్న, నన్ను అలా పిలవద్దు. రూపేష్ అంతే. అండ్ నేను దేవుని నమ్మను. కష్టపడి పైకి రావాలని చెప్పాలి కానీ దేవుని అడుక్కోమంటే హేళన చేయుట బైబుల్ విరుద్ధము. దాని ఫలితము నిత్య నరకము. కావాలంటే నువ్వు వెళ్ళు, నేను అక్కడ రాను. ఏం కూసావురా నిన్ను? పడిపోయింది ఫాదర్. మై ఫాదర్. వద్దు ఫాదర్. ఆగు. రే పాపి, అమృత వైన్స్కి వచ్చేయండి. ఆగుమురా. ఎరా నాన్న, ఈరోజు బాగా లేట్ అయింది. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను నాన్న. రూపేష్ ఎలా ఉన్నాడు? నాకంతా తెలుసురా. ఆ అబ్బాయి పెద్దవాళ్ళని తీసుకుని రమ్మను, ఒక మాట అనుకుంది. తను ఇంకా సెటిల్ అవ్వలేదు నాన్న. ఎప్పుడవుతాడంట? దేనికైనా టైం రావాలేవే, ప్రతిదీ గుచ్చు అడుగుతావు. దాన్నేమన్నా అందామంటే మీరు నా నోరు నొక్కేస్తారు. గొంతు పిసగలేదు, సంతోషించు. ఆ పని చేయండి, రేపొద్దున్న దోశల పిండి మిక్సీలో వేసే పని తప్పుద్ది. చూసావా అమ్మా, దాని గొడవంతా మన కడుపు ఎలా నింపాలా అని చూస్తుంది. అందరికీ మీ అమ్మలాంటిది దొరకదే. అమ్మంటే నీకు చాలా ఇష్టం కదా నాన్న. ఈ మాట దానికి తెలిసిందంటే నాకు మొగుడవుతుంది. తొందరగా తినేసి పడుకోరా, వయసు పెరిగే కొద్దీ నిద్ర కరువవుతుంది.
గుడ్ నైట్ నాన్న. వెల్కమ్ టు ఉసుగొలుపు. వీధి కుక్కలు పసిప్రాణాన్ని పొట్టను పెట్టుకుని ఎన్నో రోజులు కాలేదు. అర్ధరాత్రి ఆఫీస్ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తుంటే బైక్ వెనకాల కుక్కలు వెంటబడి పిక్కలు పీకేస్తుంది. పొట్టు చుట్టూ ఇంజక్షన్లు వేసుకునే సోమత అందరికీ ఉంటుందా? ర్యాబిస్ వ్యాధి రాకుండా నియంత్రించాలంటే ఏం చెయ్యాలి? దీనంతటి కారణం పోలీసులు కాదా? దొంగల నుండి మనుషులు రక్షించడమే పోలీసుల పనా? వీధి కుక్కల నుండి మనుషులు రక్షించడం పోలీసులకు చేత కాదా? జీతాలు తీసుకోవట్లేదా? చూస్తూనే ఉండండి ఉసుగొలుపు విత్ మీ నాటి పద్మ. షార్ట్ ఓకే పద్మ. ఎలా ఉంది మేడం? పెట్ లవర్స్ ఫీల్ అవుతారేమో. అవ్వాలి మేడం. కనీసం వాళ్ళన రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీధి కుక్కలకు వ్యాక్సిన్ వేయించాలి. చూడండి మేడం ఎలా గరిచిందో. నా బాడీ అనుకుందా బర్గర్ అనుకుందా? కుమ్మడి పిక్కలా ఉన్నాయండి ఆ పళ్ళు. మీ పర్సనల్ ఎజెండా కోసం పోలీసులని గెలికారు, చూసుకోండి. ఈ ప్రోగ్రామ్ తో జనాలను ఉసుగొలిపి జాతిని జాగృతం చేస్తాను. ఈ పద్మకి పద్మశ్రీ దగ్గరలోనే ఉంది. వెయిట్ అండ్ సీ మేడం. ఐ విల్ సీ. శ్వేత, ఉసుగొలుపు ఈస్ గోయింగ్ టు ఏ బ్లాక్ బస్టర్. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు? కంటెంట్ అలాంటిది మరి. నెక్స్ట్ నీ ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, సినిమా వాళ్ళ ఇంటర్వ్యూలో అప్డేట్లు చెప్పమన్నారు. ఒక్క రాంగ్ స్టెప్ ఎక్కడి నుంచి ఎక్కడ. శ్వేత అండ్ పద్మ, నక్సలిజం గురించి ఏదైనా కంటెంట్ ప్రిపేర్ అవ్వండి. ఈ వారం స్పెషల్ బులెటిన్ లో వేద్దాం. అంత ఈజీగా చెప్పేసిందేంటి? అన్నలు గన్నులు అంటే సమాధులు సంతాపాలే మిగులుతాయి. ఫోన్లో ఏదో ఒకటి కన్సిడర్ చేసి న్యూస్ అయినా ఇచ్చారు. నేను జీతం కోసం జీవోత్సవంలా పనిచేయలేను. ఈ ఉసుగొలుపుతో ఎక్కడికో వెళ్ళిపోతా. ఏంటి హరి బాబు? ఊరికే నాన్న, నువ్వు తొందరగా వస్తే అలా బయటికి షికారుకి వెళ్దామనరా. అమ్మతో బోర్ కొడుతుందా? అవునరా, ఎవరైనా మంచి లాయర్ దొరికితే విడాకులు ఇచ్చేద్దాం. నువ్వు బయలుదేరే ముందు ఫోన్ చేయవే. అవునమ్మా, కొత్త పెళ్లి కూతురు ఫేస్ ప్యాక్ పెట్టుకుంటోంది. రెడీ అవడానికి కొంచెం టైం పట్టుద్ది పాపం. సరే నాన్న, స్టార్ట్ అవుతాను. పద్మ, నక్సలిజం మీద ఇప్పటివరకు వచ్చిన కవరేజ్లు, వాళ్ళ పాలసీస్ అన్నీ ఒక ఫైల్ తయారు చేసి నాకు మెయిల్ చేయవా? నేను అర్జెంట్కి వెళ్ళాలి. నేను ఇంకా కుక్కల మీద చాలా పరిశోధన చెయ్యాలి. రెండు ఒకసారి అంటే హెక్టిక్ అయిపోతుంది. పోయి పీపీకి చెప్పుకో. పీపీకా? ఆమెకు న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయడమే రాదు. ఆ బండాపు. హలో, ఎక్స్క్యూజ్ మీ. లిఫ్ట్ అడగండి సార్. ఏ బండాపు, ఆపు. ఆటో డబ్బులేవా సార్? నాకు లిఫ్ట్ అడుగుతారు. లిఫ్ట్ ఎవడు అడిగాడు నిన్ను? లిఫ్ట్ ఎవడు అడిగాడు? హెల్మెట్ ఏది? ఆర్సీ ఏది? లైసెన్స్ ఏది? మీదకి వస్తారంటే మీడియా. ఏం మీడియా? సోషల్ మీడియా. మీడియా? సోషల్ మీడియా. సార్ వీడెవడో సోషల్ మీడియా అంట. సార్ पत्थर में पत्थर मारा तो चिंगारे निकलते, प्रसाद भाई मारा तो पूरा गैंग निकलते. ఎవరీడు? సోషల్ మీడియా అంట సార్. 3 लाख ఫాలోవర్స్. తీసుకెళ్ళి పక్కన పడే. తీసుకెళ్ళా. నువ్వు పద. పద. ఎందుకు ఆపుతున్నారు సార్? నా దగ్గర హెల్మెట్ ఉంది, సీ బుక్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ గా ఉన్నాయి సార్. లైసెన్స్ చూపించు. సార్ ఇందాక న్యూస్ లో పోలీసుల గురించి ఓవర్ యాక్షన్ చేసింది వీడే సార్. పోలీసుల నిర్లక్ష్యం, అసమర్థత వల్ల ఎంతో మంది కుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి పోలీసులు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఈ కోడి బొచ్చుగాని స్టేషన్ కప్పచెప్పి ఆ కుక్క భోజనం పెట్టండి. సార్ నేను ప్రెస్ సార్. మైక్ చేతిలో ఉంది కదా అని పోలీసుల గురించి ఇష్టం వచ్చినట్టు వాగితే తోలు ఊడిపోద్ది. కానిస్టేబుల్, కుదిరితే విని చంపేయండి. ఓకే సార్. సార్ సార్ తారా టిక్ టాక్ స్టార్. సార్ 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 ఇన్స్టాగ్రామ్ లో మంచి పోస్టర్ పోస్ట్ చేశాను సార్. సార్ 3 लाख ఫాలోవర్స్ సార్. సెలబ్రిటీ సార్. చల్ సార్. సత్య నేను కూడా చేశారన్నా.
చీకట్లో పోరాటం చేసేవాడికి వెలుతురు చూసే హక్కు లేదేమో. కామ్రేడ్, చనిపోయింది మనలో ఒకడు, మన కోసం ఒకడు. చెట్టు వెనక నుంచి బాణం వేస్తే రాముడు అన్నారు, గన్న పట్టుకుంటే ద్రోహి అంటున్నారు. దేనికోసం, ఎవరి కోసం ఈ పోరాటం? ఏం మిగిలిందండి? అడవి నుంచి అడవికి పరిగెడుతున్నాం. ఇలా ఎంతకాలం? నట్టడువులు నడివీధిలోకి వచ్చేసే బాబాయ్. పైనుంచి ఆర్డర్స్ వచ్చేంత వరకు నేను ఆగలేను. పగ తీర్చుకోవాలనుకుంటే ఈ పాటికి విధ్వంసం జరుగుండేదిరా. ఈ గణపతి తుపాకీ పట్టుకొని నిలబడితే ఎదుటి వాళ్ళ బుల్లెట్లు ఈ గుండెల్లో దిగేలోగా ఎదుటి వాళ్ళ రక్తంతో ఈ అడవి ఎరిపెక్కుతుంది. మనం చేస్తుంది పోరాటం రా. సొంత నిర్ణయాలకి హైకమాండ్ ఒప్పుకోదురా. బాబాయ్ చెప్పేది నిజమే కదన్నా, ఆలోచించి అడిగేద్దాం. ప్రతిసారి నా నోరు నొక్కేసి చేతులు ముడుచుకునేలా చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు శవరాజ్కి గెలిచేస్తారు. ఏటా బొక్కలాగా కుర్చీరే బొక్కారు. సార్ పెడుతుంది సార్. నొప్పెట్టాలనేరా కొట్టేది? పోలీసుల మీద అరుస్తావురా? అన్నా, నీ కోడి వచ్చేదన్నా. మొత్తం డెక్కేశారన్నా. ఇప్పుడు నా ఫేస్ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. రంగు వేసుకున్నప్పుడు ఎక్కడ పెట్టావు, ఇప్పుడు అక్కడ పెట్టన్నా. సార్, సెలబ్రిటీని పట్టించుకోరేం సార్? ఆహా, అందుకనే రెండు ఒక్కో కొడుతున్నా. మెంటల్ రా నీకు. సార్, వేడి నీళ్ళు ఉంటే సార్ కాపురం పెట్టుకుంటాడు. వేడి నీళ్ళు కావాలారా నీకు? వేడి నీళ్ళు లాంటి దిగిపోద్ది. సార్, పోనీ ఆన్లైన్లో బాడీ మసాజ్ అయినా బుక్ చేయండి సార్. బాడీ మసాజ్ కావాలరా నీకు? సరిపోద్దా బాడీ మసాజ్? ఊసేస్తాడు. బాడీ మసాజ్ కావాలంట. బాడీ మసాజ్. నీ అబ్బా, నీకేమన్యాయం చేశాను రా. ఏమో అన్నా, పెద్ద పెద్ద సెలబ్రిటీలను అరెస్ట్ చేస్తే జైల్లో మంచి మంచి ఫెసిలిటీస్ ఇస్తారంట. బొక్కిస్తారు. నీకు కూడా ఇస్తారేమని అడుగుతున్నా అన్నా. నీ బొంద. ఆర్డర్లు వేస్తున్నావేంట్రా? సార్, ఈయన సెలబ్రిటీ సార్. ఆహా, సెలబ్రిటీ వరా నువ్వు? సెలబ్రిటీ అంటే సెలబ్రిటీ. అసలు ఎవడరా నువ్వు? మీడియా. నువ్వు మీడియా అన్నా? నన్ను ఫేమస్ చేయన్నా. డ్రగ్స్ కేసులో దొరికిపో, ఆటోమేటిక్గా ఫేమస్ అయిపోతాం. తూని బతుకుచాడా ముష్టి. థ్యాంక్ యూ శ్వేత. మీ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తే నిమిషాల్లో బయటికి వెళ్ళిపోతారు. ఏం చేస్తాం, సిస్టమ్ అలా ఏడిసింది. ఫైన్ కట్టి తీసుకెళ్ళిపోండి. అరే కోడి, సంతకం పెట్టరా. సరే సార్. సార్, మేడం గారు లైన్లో ఉన్నారు సార్. ఏంట్రా? ఫోన్ ఎందుకు ఎత్తట్లేదండి? నేను స్టేషన్లో ఉన్నప్పుడు 1,00,000 పనులు ఉంటాయి. ఆర్డర్లు అయిద్దని చెప్పానా? అది కాదండి, ఈవినింగ్ మనం షాపింగ్కి వెళ్దామా? నార్మల్ ఫోన్ పెట్ట. అరే, ఇంకోసారి ఫోన్ చేస్తే ఎన్కౌంటర్ రన్నింగ్లో ఉన్నాను చెప్పు. సరే సార్. నీ పేరేంట్రా? పద్మ సార్. అది నా పెళ్ళాం. అతని పేరే పద్మ సార్. మగడవేనా సార్? 100% మగానే సార్. మా ఇంట్లో ఆడపిల్లలు పుట్టకపోతే నా పేరు పద్మ అని పెట్టారు సార్. నీకోడే కరెక్ట్రా. మేడం, ఎదురుకున్న షాప్కి వెళ్ళి 10 పేపర్లను ప్యాకెట్ పెన్లో తీసుకురండి. నాకు కింగ్ సిగరెట్. సార్, కావాల్సి ఉంటే మీరు కూడా ఒక బీడీ చెప్పుకోండి సార్. అరే పెట్టు. అయ్యో సారీ అయ్యా. నమస్తే సార్. బీడీ అంట, బీడీ. దండాలయ్యా. అబ్బా అమ్మా, నీకు అప్పుడే చెప్పాను నోటికొచ్చింది వాగద్దని. నువ్వే నాకు ఆ మాట చెప్పాలి మరి. ఎఫ్టీవీ మోడల్లా కలర్ఫుల్గా ఉండేవన్నీ మొత్తం డెక్కేశారు. బాత్రూమ్లు కడిగిచ్చారు. ఇంట్లో తిన్న కంచాన్ని కూడా కడిగేవను కదా సీత. పోనీలే, నెక్స్ట్ టైం అరెస్ట్ అయితే ఇవన్నీ చేయడానికి ఈజీగా ఉంటుంది. శ్వేత, ఎక్కడున్నావు? పోలీస్ స్టేషన్ దగ్గర. పోలీస్ స్టేషనా? ఏమైంది? పద్మను అరెస్ట్ చేశారు. పద్మ? తన్నెందుకు అరెస్ట్ చేశారు? నైట్ దొరికింది.
నాకు తెలిసే తేడాని అలాంటి దాంతో తిరుగుతున్నావు. పా అది కాదు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికింది. పద్మ మందు కొడుతుందా? ఏ కంపెనీ ఇస్తావా? ఏ బ్రాండో? పద్మ ఏ బ్రాండ్? ఆఫీసర్ చాయిస్ ఓసి. ఓసి అంట. తూ ఓసియా? 2 పెగ్గలో క్వార్టర్ లేపేద్దేమో. సర్లే, నువ్వెందుకు కాల్ చేసావు? మార్నింగ్ నుండి నక్సల్ సత్యం చనిపోయాడని న్యూస్ వేస్తున్నారు. ఏమైంది? ఏమో, దాని గురించి డీటెయిల్స్ ఇంకేం తెలీదు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఆ న్యూసే చెప్పాలి. ఓహో సరే. ఈవినింగ్ ఏంటి ప్రోగ్రాము? ఏముంది, పత్తి రైతులు గిట్టుబాటు ధరలు. టీవీ ప్రోగ్రాం కాదు, ఈవినింగ్ ఫ్రీయేనా అని అడుగుతున్నాను. పద్మ, ఈవినింగ్ మన ప్రోగ్రామ్స్ ఏంటి? సెలబ్రిటీతో ఇంటర్వ్యూ ఉందనుకుంటా. సర్లే, స్టూడియోకి వెళ్ళి కాల్ చేస్తాను. వచ్చేటప్పుడు పద్మ కూడా తీసుకురావా? పద్మకి బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయంట. పర్లేదు, ఆయిల్ మసాజ్ చేస్తాను నేను. తనకి ఇలాంటివి నచ్చవు. నేను కన్విన్స్ చేస్తా కదా. సరే, నువ్వే మాట్లాడుకో. హలో, మీకు ఎక్కడెక్కడ నొప్పులున్నాయి చెప్తే అక్కడెక్కడ మసాజ్ చేస్తాను. ఫుల్ బాడీ పెయిన్స్ అండి. నీ వాయిస్ ఏంటి అలా ఉంది? అర్థమైంది, స్టేషన్లో బాగా స్ట్రెస్ ఫీల్ అంటున్నారు కదా. అవునండి. నేను స్టూడియోకి వెళ్ళి కాల్ చేస్తాను. ఎవర్రా కార్ మీద కూర్చుంది? నేను కాదు. నేను మగానని చెప్పేయచ్చుగా శ్వేత. ఊరికే కొన్ని రోజులు ఏడిపిద్దామని. అనవసరంగా నా మీద ఆశలు పెంచుకుంటాడేమో. వాడికన్నా వీడే ఎక్కువ ఇదైపోతున్నాడు. నాగోజు వెంకటేష్ పై హత్యా ప్రయత్నం. రాత్రి పోలీసు జరిపిన కాల్పుల్లో సత్యం మృతి. పలుమార్లు సత్యాన్ని అప్రూవర్ గా మారమని పోలీసులు హెచ్చరించారు. చివరికి కాల్పుల్లో మరణించి అనాథ శవమయ్యాడు. మిగతా విషయాలను మనకు అందించడానికి ఘటనా స్థలం నుంచి మా రిపోర్టర్ అక్షయ్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అతని డెడ్ బాడీని కలెక్ట్ చేసుకోవడానికి అతని కుటుంబ సభ్యులు ఎవరైనా చేరుకున్నారా? శ్వేత, రాత్రి 10:30 నుండి 11 గంటల మధ్య కాలంలో పోలీసులు కాల్పులు అయితే జరిపారు. సత్య స్పాట్లో చనిపోయినట్టుగా చెప్తున్నారు. కానీ సత్య శవాన్ని చూపించడానికి మాత్రం పోలీసులు నిరాకరించారు. అతని కుటుంబ సభ్యులు ఎవరైనా ఘటనా స్థలానికి చేరుకున్నారా? అతను దళంలో చేరకముందే విడాకులు తీసుకున్నాడు. అయితే ఆ వివరాలన్నీ గోప్యంగా ఉంచే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతానికి నాగోజు వెంకటేష్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? అటు మీడియాకి గానీ ఇటు పార్టీ అభిమానులకు గానీ ఎటువంటి అనుమతులు ఇవ్వటం లేదు. పోలీసులు ఎందుకింత గోప్యంగా ఉంచుతున్నారో అర్థం కావట్లేదు శ్వేత. ఓవర్ టు స్టూడియో. జరిగిన సంఘటనపై మరిన్ని విషయాలను తెలుసుకొని ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తుంది మా ప్రజాపక్షం. పోలీసులు ఇంకొంచెం లేటుగా రావాల్సి ఉంది. ఆ నాగోజు వెంకటేష్ కూడా పుంగి బగలాయించేది. వాడి మీద నీకెందుకు అంత కోపం? నన్ను బాస్ ముందు నిలబెట్టాడు శ్వేత. వాడి ఫేసు నూనెలో నుంచి తీసిన బజ్జీలా ఉంటది. సాంబార్కి ఎక్కువ, చట్నీకి తక్కువ. దరిద్రమోడు, దరిద్రుడు. మా పద్దు క్యాస్ట్ ఏంట్రా? పెళ్లి చేసుకుంటావా? అది ఒప్పుకుంటే పెళ్ళి ఏంట్రా? గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. దాన్ని మెయింటైన్ చేయాలంటే వైన్ షాప్ ఉండాలిరా. మందు కొట్టే మళ్ళీ హాట్గా ఉంటారా? ఓసి వేసిందంటే రచ్చ చేసిద్దంట, చూసుకో. ఓసియా? బీపీ ఎంహెచ్ అంటే అనుకోవచ్చు. న్యూస్లో పనిచేసే అమ్మాయి ఓసి తాగుద్దా? నేను నమ్మను. నేనే కదా, ఎవడు నమ్మడు కదా. నేను కూడా నమ్మలేదు. మొన్న డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికింది. పతివ్రతరా అది? పచ్చి తాగుబోతురా అది. నా పిల్ల గురించి తప్పుగా మాట్లాడుకో. నా పిల్లరా అది. వాయిస్ కూడా పాన్ పార్కులు బాగా నవిలి బొగ్గులు వాసిపోయినట్టుంది. యూనిక్ వాయిస్ రా. ఈ మూమెంట్లో గీత దర్శనం కూడా గీతామాధురి వాయిస్ లో ఉంటది నీకు. రే, ప్రేమలేఖ సినిమాలో అజిత్ దేవయాని లాంటి జంటరా మాది. క్యూట్ లవ్ స్టోరీ రా. అజిత్ గారికి హెయిర్ స్టైల్ అన్నోరా. నాకేసిన తాటంకలాగా నీకు అజిత్ గారికి కంపారిజన్ ఏంట్రా? నీదో లవ్ స్టోరీ. అనవసరంగా అమ్మాయి గురించి ఇడికి చెప్పాను. అయినా అమ్మాయి అంటే శ్వేతరా. శ్వేత, నేను, పద్మ చాలరా, మాకెవరు వద్దు. ఆహా, పద్మ తాగుబోతూ సైడ్ అయిపో అన్నావు. నువ్వు సైడ్ అయిపో. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు పద్మను పరిచయం చేస్తావు నమ్మకంతోనేరా నా గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ చేసుకున్నా. సారీ చెప్పి మళ్ళీ ప్యాచప్ చేసుకో. కష్టం మావ, అది ఇంకోటితో ప్యాచప్ అయిపోయిందిరా. ఓ షిట్, రెస్ట్ ఇన్ పీస్. మందు సారీ, మందు మాత్రం తాగు. సిట్టింగ్ అన్నప్పుడు డౌట్ వచ్చింది. అవునా? అర్జెంటుగా నాకు ఫుటేజ్ పంపించు. సరే శ్వేత. శ్వేత, హాస్పిటల్ నుంచి సీక్రెట్ రిపోర్టరు మనకు ఫుటేజ్ పంపించాడు. ఆ నాగోజు వెంకటేశు హాస్పిటల్లో దొప్పి తాగి ఎంజాయ్ చేస్తున్నాడంట. ఎక్సలెంట్.
ఈ న్యూస్ మనం టెలికాస్ట్ చేస్తే సత్యం డెత్ వెనకాల నిజాలన్నీ బయటపడతాయి. కానీ నాగోజ్ వెంకటేష్ గురించి ఏ న్యూస్ తెలిసినా బాస్కి సెండ్ చేయాలి కదా. ఏదో తప్పు జరుగుతుంది పద్మ. ఇది ఎన్కౌంటర్ కాదేమో అనిపిస్తుంది. మనం మాత్రం ఏం చేయగలం శ్వేత? ఒక పని చేద్దామా, ఆ ఫుటేజీ పక్క ఛానల్కి పంపిద్దామా? ప్రాబ్లం అవుతుందేమో. మన బాస్ ఖచ్చితంగా పురుగులు పట్టిపోతాడు. ఏం పురుగులు సార్? పురుగులేంటి? నా గురించి ఏదో అంటున్నావుగా. మీరు వింటారనుకోలేదు సార్. ఫుటేజ్ మొబైల్లో ఉంది సార్. కమ్ టు మై క్యాబిన్. శ్వేత, ఒకవేళ బాస్ నన్ను చంపేస్తే ఆఫీసులో అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి మా పేరెంట్స్కి పంపి. అసలే మా ఇంట్లో నేను ఒక్కనే చిన్న కొడుకుని. పక్కకు పిలిచి చెప్పచ్చు కదా. నాకేం తెలుసు నేను దొరికిపోతానని. పద్మ, వైట్ పేపర్ మీద రెసిగ్నేషన్ లెటర్ రాసి పీపీ గారికి చెల్లిపో. సార్ నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు సార్? పక్క ఛానల్కి ఫుటేజ్ అమ్ముతున్నావుగా. మరి మనం తీసే బ్లర్ ఫుటేజ్ ఇంకోరు కొంటారు మరి. సార్, నాకు డబ్బుల కంటే న్యాయం ఇంపార్టెంట్ సార్. అయితే శాలరీ తీసుకోవడం మానే. ఎలా బ్రతకాలి సార్? న్యాయమే ఊపిరిగా, ధర్మమే ప్రాణంగా. అవి బ్రతకడానికి పని చేయవు కదా సార్. మరెందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఫుటేజ్ తీసుకెళ్ళి పీపీ గారికి ఇవ్వు. ఓకే సార్. సార్. చేసి కమిన్. ఇవాళ హెల్త్ అండ్ వెల్త్ ప్రోగ్రామ్ చేయమని పీపీ గారు నాకు చెప్పారు. ఓకే. ప్రోగ్రామ్ బాగానే ఉంది కానీ టాపికే బాగాలేదు సార్. టాపిక్ ఏంటి? మగజాతి వాంఛలు, శృంగార గోలికలు. వెరీ గుడ్. మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ అవుతుంది. క్యారీ ఆన్. అన్నా, ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అర్ధరాత్రి చేస్తారన్నా? నైట్ 11 o'clockకి. ఆల్ ది బెస్ట్ అన్న. ఒక సమరం, ఒక సదా బాగా ఫేమస్ అయిపోతావు అన్నా. ఎరా ఎటకారంగా ఉందా అన్నా? నువ్వు ఈ ప్రోగ్రామ్ చేస్తే చూసిన వాళ్ళందరికీ స్ట్రెస్ పోతుందన్న. నాకు వస్తుంది. ఎలా? నెక్స్ట్ సమరం సదానే. చిల్లర లేదు సార్. చేంజ్ లేదా? ఒకసారి చూడండి. లేదు సార్. సరే అన్నా, 500 చిల్లర ఉందా? ఒకసారి చూడన్నా. అన్నా, చేంజ్ కావాలా? ఉందన్నా? నేను ఇస్తా పద. అన్నా, 500 సంపాదించడానికి కూడా ఇంత కష్టపడలేదు కదన్నా. ఇంకెంత దూరం అన్నా? నీకు చేంజ్ కావాలా వద్దా? కావాలన్నా. మరి నాతో రా. ఇంకనా అన్నా? రా రా రా. ఎంత దూరం రా స్వామి. ఇక్కడ ఆగు. అన్నా. అన్నా, ఎవరిని పిలుస్తున్నావు? మా అన్నల్ని పిలుస్తున్నా. అలా పిలిస్తే ఎవరైనా పలుకుతారన్నా? అన్నా, అన్నా, అన్నా. తలా 100 ఇస్తారా? మీరు 200 ఇస్తారా? అమ్మా, ఎక్కడున్నా నేను? అడవిలో. చిల్లర అడిగినందుకు అడవిలోకి తీసుకొస్తారన్నా? రే చిల్లరదవా, నిన్ను తీసుకొచ్చింది చిల్లర కోసం కాదురా. మరి మేము అన్నలం. ఒకరికొకరు అన్నలన్నా? అమ్మా, నేను నక్సల్స్ చిల్లర అడిగానా? అప్పటికీ నేను అడుగుతూనే ఉన్నా, ఎక్కడికి వెళ్తున్నామని. నన్ను ఇక్కడికి తీసుకొచ్చి హింసించే రైట్స్ ఎవరిచ్చారు సార్ మీకు? నీతో మాకు ఉపయోగం ఉందరా? నా వల్ల నాకే ఉపయోగం ఉండదు సార్. మీకేం ఉపయోగం ఉంటుంది సార్? కాసేపు నోరు మూసుకుంటావా? వెళ్ళి అమ్మాయిని పట్టురండి. అమ్మాయా?
శ్వేత, నా కోసం అడవిలోకి వచ్చావా శ్వేత నువ్వు? ఆవిడ వల్లే నువ్వు ఇక్కడికి వచ్చావు. అదేలా సార్? మేమేం చేసిన ఇద్దరం కలిసే పని చేస్తాం సార్. మీకు కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్ తన దగ్గర చాలా ఉందని చెప్పింది, అందుకే నేను తీసుకొచ్చాం. తను చెప్తే మీరెలా నమ్మారు సార్? నా మొహం చూస్తే జనరల్ నాలెడ్జ్ ఉందంటేనే ఎవడో నమ్మడు, అలాంటిది టెక్నికల్ నాలెడ్జ్ ఉందంటే మీరెలా నమ్మారు సార్? అసలు మీరు నక్సల్సేనా? అమ్మా, శ్వేత, నీకు నాకేమన్నా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి. ఇలా చిల్లర గొడవలు ఇరికిస్తావా? అయ్యా, మిమ్మల్ని కాదయ్యా, ఈ చిల్లర వల్ల ఇదంతా వచ్చింది కదా అని ఆ ఉద్దేశంతో అన్నానయ్యా. మీరు ఆవేశపడకండి అయ్యా, కొంచెం సేపు నా ఏడుపు నన్ను ఏడవనియండి అయ్యా. మాట్లాడవేంటి శ్వేత? నోట్ లోపల కూడా కట్టుకొట్టారా? నాకు చాలా భయంగా ఉంది. నీకు భయంగా ఉందని వాళ్ళ పళ్ళ కింద నన్ను బాదం పిక్కలో ఇరికిస్తావా? అయ్యో భగవంతుడా, ఎప్పట్లాగా బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకుంటే నాకు ఈ కష్టాలు వచ్చేది కాదయ్యా. పద్మ, ఏడవకు పద్మ. అలా నేను వేసున్నా ఇక్కడి వరకు వచ్చిండోని కాదు కదా. కామ్రేడ్స్, ఇక్కడి నుంచి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. మనం వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి. హైకమాండ్ నుంచి ఆర్డర్స్ రాగానే వీళ్ళు కిడ్నాప్ అయిన సంగతి వాళ్ళ బాస్కి చెప్పండి. అప్పుడు మన డిమాండ్స్ ఏంటో అడుగుదాం. అలాగే అన్నా. అబ్బా, మేము కిడ్నాప్ అయ్యామంటే మా బాస్ రియాక్ట్ అవుతాడా? ఒక మంత్ శాలరీ మిగిలిందని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏం పద్మ? అవును సార్, మీరు నక్సల్స్లో ఆలోచించండి, నక్లెస్ అమ్ముకునే వాళ్ళ కాదు. మాట్లాడకండి, చెప్పించేయండి, లేకుంటే చేస్తారు. తగిలిందా పద్మ? లేదు, జస్ట్ తాకింది. నువ్వు కొంచెం మాట్లాడి నీకు శ్వేత. వాళ్ళు మూతి మీద కొడుతున్నారు. నా మూతి ఎర్ర కందిపోయేటట్టుంది. రెడీయా సదా? మిమ్మల్ని బాగా ఖండించారని చెప్పి ప్రోగ్రామ్ డైరెక్టర్ చేశారు. నేను ఎంత బాగా యాంకరింగ్ చేసినా నన్ను ఇక్కడే కూర్చోబెడుతున్నారు. నువ్వు బాగా చెప్తున్నావు సదా, అందుకే నేను ఇక్కడ ఉంచేశారు. రెడీ, టేక్. ఈరోజు మీరు చూస్తున్నారు మగజాతి వంచులు శృంగారి గూలికల్లో మొదటి భాగం, ఆంటీ ఆరాటం అంకుల్ పోరాటం. ఆంటీ అంతా ఆరాటపడుతున్న అంకుల్ పోరాడించలేకపోతున్నారా? అయితే వాడండి ఈ గూలికలు, మీ శృంగార జీవితం తిరుగుతుంది మెలుకులు. నేచురల్గా చెప్పావు. ఏంటి సార్ ఇది? జీతం తీసుకునే లోపు నాకు వాతం వచ్చేలాగుంది. చూడు సదా, మనం సైనికులు లాంటి వాళ్ళం. టీఆర్పీ కోసం ఎలాంటి యుద్ధమైనా చేయాల్సిందే. నెక్స్ట్ డైలాగ్ కొంచెం పెదవి కొరుకుతూ చెప్పు. రెడీ, టేక్. పెదవ కొరకలా? ఇది పేక్ కొరికితే సరిపోతుంది. అలా రెడీ, టేక్ చేద్దాం. వాడండి, పటిష్టమైన జనాభాని పెంచండి, రేపటి తరం ఈ గూలికల్లో. పర్ఫెక్ట్, చాలా న్యాచురల్గా చేసావు. ఇంత ముందేమైనా అలవాటు ఉంది ఇలాంటి ప్రోగ్రామ్? నీకు దండవరా అయ్యా, నేను ఇంతకు మించి దిగజారును అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్ మీ రాంగ్. ఒకవేళ లేట్ అయితే కాల్ చేసేనే చెప్తుంది కదా, అలాంటిది కాల్ లేదు, కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకెందుకో భయం వేస్తుంది. ఏవండి, శ్వేత ఇంకా ఇంటికి రాలేదండి. ఆఫీసులో వర్క్ లోడ్ ఎక్కువై ఉంటుంది, ఒకసారి కాల్ చేసి కనుక్కో. ఇప్పటికే 10 సార్లు చేశాను, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకెందుకో భయం వేస్తుందండి. ఏమై ఉంటుందబ్బా? సార్, ఆ పీపీఎల్పై మీరు వస్తే ప్రశాంతంగా బతకచ్చు అనుకున్నాను. మీరేమో ఆ పీపీ కన్నా వరస్ట్ ఉన్నారు. నువ్వేదైతే వరస్ట్ అనుకుంటున్నావో జనానికి అదే మస్ట్ సదా. ఏమో సార్, మీ పైత్యానికి నేను బలైపోతున్నాను. సదా, క్రియేటివిటీ అనేది కడ్రైర్ లాంటిది. అది ఫిజికల్గా బయటికి కనిపించకపోవచ్చు, కానీ మెయిన్ పార్ట్స్కి అదే ప్రొటెక్షన్. నేను మన ఛానల్ కడ్రైర్ లాంటి. బా, ఎంత వరస్ట్గా చెప్పారు సార్. మీలాంటి మహానుభావుల వల్ల ఫ్యూచర్లో 18+ న్యూస్ ఛానల్స్ వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. అదంతా నీ అభిమానం సదా. సరే, ఏంటి ఆఫీసులో శ్వేత అనే జర్నలిస్టు కెమెరామెన్ పద్మ కనబట్లేని ఏదో రచ్చ నడుస్తుంది? అవును సార్,
వాళ్ళ పేరెంట్స్ కూడా కంగారు పడుతున్నారు. ఇద్దరు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. సంథింగ్ ఈ స్ట్రేంజ్. ఆ స్ట్రేంజ్నే మనం సెన్సేషన్ చేద్దాం. కెమెరామ్యాన్ పద్మతో లేచిపోయిన రిపోర్టర్ శ్వేత. టైటిల్ వచ్చేసి లేచిపోయిన జన్. కొడతారేమో సార్. అదలబే అవసరం రోజులు తిరిగి వచ్చాక మనం ఒక నెల జీతం ఎక్స్ట్రా కొడదాం. మరి బాస్కి ఆల్రెడీ చెప్పాను, అదిరిపోయింది అన్నాడు. పదా వెళ్ళి టీఆర్పీ దొలగొడేద్దాం. నేను లేకపోతే అసలు ఛానల్ ఏమైపోద్ది ఏంటో. టీఆర్పీ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు కదరా. చివరికి మీ బతుకులు కుక్కలు చింపిన కట్టరేలా తయారవుతుంది. వచ్చి ఏమైంది ఇది? ఎన్నిసార్లు చేసిన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏమై ఉంటుంది? ఏమైంది దీనికి? సడన్గా ఫోన్ అని స్విచ్ ఆఫ్ చేసుకుంది. చెప్పరా. వెల్కమ్ టు లేచిపోయిన జాన్. ఇప్పుడే తెలిసిన తాజా వార్త. మా కెమెరామెన్ పద్మ, జర్నలిస్ట్ శ్వేత నిన్నటి వరకు కనబడట్లేదు అనుకున్నాము, కానీ ఇప్పుడు తెలిసింది వాళ్ళిద్దరు లేచిపోయారు. మీకు ఎక్కడెక్కడ నొప్పులున్నాయి చెప్తే అక్కడెక్కడ మసాజ్ చేస్తాను. ఎంత పెద్ద గేము పెట్టారుగా, అయిపోయారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అస్సలు వదిలేదే లేదు. థ్యాంక్స్ అన్నా. అన్నా అన్నా గట్టి చట్నీ లేదా? అమ్మా ఈ మాత్రం సరిపోద్దా గట్టిగా? మోర్ దెన్ ఎనఫ్ అన్న. శ్వేత నీకు కావాలా? అన్న ప్రేమతో వేస్తున్నాడు. మాకిప్పటికీ అర్థం కావట్లేదు, మీరు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? నా బాయ్ ఫ్రెండ్ రూపేష్ గురించి మీకు తెలీదు. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు శ్వేత? సింకు లేకుండా నువ్వు నీ బిల్డప్. ఆ అర్బన్ క్లబ్ రూపేష్ గాడు ఇక్కడికొచ్చి అన్నల్ని ఏం చేయగలడు? బాబాయ్ చూడు బాబాయ్, మనం న్యూస్ చూద్దాం అనుకునే లోపలే వీళ్ళ ఛానల్ వాళ్ళే వీళ్ళ మీద న్యూస్ వేశారు. వెల్కమ్ టు లేచిపోయిన జాన్. ఇప్పుడు మనతో ఉన్నారు శ్వేత బాధితుడు జోజప్ప. జోజప్ప కాదు, రూపేష్. సర్లే ఏదో ఒకటి చెప్పండి. మీరు లవర్ నుంచి మాజీ లవర్గా ఎలా మారారు? అసలు మాజీని పక్కన పెట్టండి. దానికి నేను ముందా పద్మగాడు ముందో నాకు తెలియాలి సార్. నాకెలా తెలుస్తుంది సార్? అది కాదు సార్, రోజు పద్మ నా చెవిలో దొలగొట్టేసింది. అడిగితే అమ్మాయిని చెప్పింది సార్. ఆడి పేరు పద్మ అని చెప్పి నన్ను పిచ్చి పద్మం చేసింది సార్. ఓసే శ్వేత, నీ క్యారెక్టర్ అనే కార్ టైర్ కింద నలిపోయి నిమ్మకాయలంటే అమాయకుండా నేను. నువ్వు పెద్ద బీపే. బీపేంటి సార్? నేను మాట్లాడే మాటలు మీరు ఎలాగ బీపేస్తారు నేనే వేసాను సార్. నువ్వు బీపే, నీ క్యారెక్టర్ బీపే, నువ్వు బీపీలకే బీపే. ఆ పద్మగాడు బీపే. అసలు పద్మగాడు నీకెలా నచ్చాడే? రోడ్డు మీద ట్రాక్టర్ తొక్కేసిన తాటికే తొక్కలా ఉంటాడు. నీ బతికే బీపే. సార్ బీపీ లేకుండా మాట్లాడండి సార్. నేను మాట్లాడతా, మీకు ఓకేనా? నీ అమ్మమ్మ. వీడేనా నీ బాయ్ ఫ్రెండ్? వెల్కమ్ టు లేచిపోయిన. ఇప్పుడు మనతో ఉన్నారు శ్వేత బాధితుడు జోజప్ప. జోజప్ప కాదు, రూపేష్. సర్లే ఏదో ఒకటి చెప్పండి. మీరు లవర్ నుంచి మాజీ లవర్గా ఎలా మారారు? అసలు మాజీని పక్కన పెట్టండి. దానికి నేను ముందా పద్మగాడు ముందో నాకు తెలియాలి సార్. నాకెలా తెలుస్తుంది సార్? అది కాదు సార్, రోజు పద్మ నా చెవిలో దొలగొట్టేసింది. అడిగితే అమ్మాయిని చెప్పింది సార్. ఆడి పేరు పద్మ అని చెప్పి నన్ను పిచ్చి పద్మం చేసింది సార్. ఓసే శ్వేత, నీ క్యారెక్టర్ అనే కార్ టైర్ కింద నలిపోయి నిమ్మకాయలంటే అమాయకుండా నేను. నువ్వు పెద్ద బీపే. బీపేంటి సార్? నేను మాట్లాడే మాటలు మీరు ఎలాగ బీపేస్తారు నేనే వేసాను సార్. నువ్వు బీపే, నీ క్యారెక్టర్ బీపే, నువ్వు బీపీలకే బీపే. ఆ పద్మగాడు బీపే. అసలు పద్మగాడు నీకెలా నచ్చాడే? రోడ్డు మీద ట్రాక్టర్ తొక్కేసిన తాటికే తొక్కలా ఉంటాడు. నీ బతికే బీపే. సార్ బీపీ లేకుండా మాట్లాడండి సార్. నేను మాట్లాడతా, మీకు ఓకేనా? నీ అమ్మమ్మ.
అన్నా సుస్సు వస్తుందన్నా. ఇప్పుడేంట్రా నేను అక్కడికి వచ్చి నీ జిప్పు తీసి టాయిలెట్ పోయించాలా? అంత ఆఫర్ ఏం వద్దులే కానీ అన్నా, సులభ కాంప్లెక్స్ ఎక్కడ ఉందో చెప్పండి అన్న, నేను వెళ్ళి పోసుకుంటా. సులభ కాంప్లెక్సా? ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు. ఇలా తుప్పల్లో పోసుకో. తుప్పల్లోనా అన్న? కష్టమన్నా. అయితే ఆపుకో. ఎంతసేపు ఆపుకోవాలన్నా? ఇప్పుడు వీళ్ళని ఏం చేద్దాం బాబాయ్? చంపేద్దామా? ఎర్రని చంపేస్తే చేపలలో దొరుకుతాయిరా. మన డిమాండ్స్ అన్నీ వీళ్ళ ద్వారానే బయటకు వెళ్ళాలి. వీళ్ళు కిడ్నాపర్ అని తెలిస్తే వాళ్ళు బాస్ మన గుప్పట్లోకి వస్తాడు. అప్పుడు నాగోజు వెంకటేష్ దిగొస్తాడు. వీళ్ళ అవసరం మనకు చాలా ఉందిరా. అన్నా మీరేమనుకోనంటే ఒక మాట చెప్పనా? ఏంటి? మీ ప్లాన్ పరమ చండాలంగా చెత్తగా ఉందన్నా. లేకపోతే ఏంటన్నా, మా బాస్ ఏమో ఇంద్ర సినిమాలో చిరంజీవి అనుకున్నారా? మీరు అడిగిన దానికల్లా అలాగే అలాగే అంటానికి ఒక్కరోజు లీవ్ అడిగితేనే ఇవ్వడు. ఇంకా మమ్మల్ని కిడ్నాప్ చేస్తే కంగారు పడిపోయి మీరు అడిగించేస్తారని ఎలా అనుకుంటున్నారన్నా మీరు? మా మీద మా బాస్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నా మీకు. నా మాట విని మా ప్లేస్లో మా బాస్ని కిడ్నాప్ చేయండి. కొంతలో కొంత అయినా మీ ఐడియా వర్కౌట్ అయింది. వాడిని ఎలా రియాక్ట్ ఎలా చేయాలో మాకు బాగా తెలుసు. నువ్వు మూసుకొని కూర్చో. సర్లే అన్న, అంత క్లారిటీగా చెప్పినా అర్థం కావట్లేదండి శ్వేత ఈ అడ్డేదోళ్ళకి. నోరు మూసుకుని కూర్చో పద్మ. ఇక్కడ జరుగుతుంది చూస్తుంటే ఏమవుతుందన్న భయంతో చచ్చిపోతున్నాను. నేను మాత్రం కుటుంబ కథా చిత్రం చూస్తున్నానా ఏంటి? నాకు కూడా అట్నే ఉంది. అర్థమైంది, నోరు మూసుకోమనే కదా. బ్రేకింగ్ న్యూస్. నక్సల్స్ దెబ్బ, నాగోజు అబ్బా. ఇప్పుడే అందిన తాజా వార్త. ప్రజాపక్షం ఛానల్లో జర్నలిస్ట్గా పనిచేస్తున్న శ్వేత, పద్మ లేచిపోయారని సొంత ఛానల్ వాళ్ళే టీఆర్పీ కోసం ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారని రుజువైంది. నిజానికి జర్నలిస్ట్ శ్వేతని, కెమెరామెన్ పద్మని నక్సల్స్ కిడ్నాప్ చేశారు. దానికి ఆధారాలుగా నక్సల్స్ లేఖను విడుదల చేస్తూ కిడ్నాప్ అయిన శ్వేతతో నాగోజు వెంకటేష్ చేస్తున్న అక్రమాలను శ్వేతతోనే రిపోర్టింగ్ స్టైల్లో వీడియో చేసి పెద్ద దుమారం రేపుతున్నారు. నాగోజు వెంకటేష్ ఇది పేరు కాదు. మనం పట్టించుకోకుండా వదిలేస్తే రేపటి ప్రళయం. కూతురు వయసున్న ఆడపిల్లతో ఆ నీచుడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఈ సన్నాసి చేసింది ఒక్క క్రైమ్ కాదు. కెమికల్ ఫ్యాక్టరీ నుంచి ఆడపిల్లల మాఫియా వరకు, డ్రగ్ డీలింగ్ నుంచి లిక్కర్ మాఫియా వరకు ఎన్నో వాటిల్లో వీడి చదలా పట్టేసిన చీడ పురుగు. వాటి ఆధారాలు, వాడు చేసిన ఎన్నో అరాచకాలకి ఇవే ప్రూఫ్స్. మీ ముందుకి కెమెరామెన్ పద్మతో శ్వేత. ఇక్కడ కూడా నన్ను ఎందుకు ఇప్పిస్తావు శ్వేత? అలవాటైపోయింది పద్మ. ఐమ్ సారీ శ్వేత, ఏదో ఆవేశంలో ముఖం మీద ఊసేద్దేమో. పర్లేదులే, ఖర్చు పెట్టుకుని వెళ్ళిపోదాం. శ్వేత, నువ్వు లేచిపోయిన ప్రాబ్లం కాదు శ్వేత. ఆ పద్మగాడితో నువ్వేంటి, నీ హైట్ ఏంటి, నీ కలర్ ఏంటి, పుట్టి హౌ దిస్ మిస్ మ్యాచ్ హ్యాపెన్. అవును, నువ్వు లేచిపోలేదు కదా. ఎలా కన్విన్స్ చెయ్యాలరా? నా ఆవేశంలో ఫాజిల్ని పెట్టా. ఇదిగో మాకొద్దు. మీరు చేసే పనులకి మీ కడుపు నిండుతుందేమో కానీ మాకు కాదు. నేను తిన్ను. పద్మ నువ్వు కూడా తినకు. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు శ్వేత? నువ్వు తినకపోతే తినకపో, నాకు అసలే షుగర్ ఉంది. టైంకి తినకపోతే టప్పీమని పడిపోతా. నువ్వు ఇటువన్నా. అన్నా బిర్యానీ అన్నా? ముద్ద, రాగి ముద్ద. ఇంతకన్నా ఏం దొరకలేదా? మట్టి ముద్ద. ఏందే? ఏం లేదన్నా, ఇలాంటివి హెల్త్కి మంచిది అంటున్నానన్నా. ఈ దోమలు ఒకటి. సార్ ఏదో ఒకటి మాట్లాడండి సార్. ఆ అమ్మాయి ఎవరు? రిపోర్టర్ అన్నగారు. నేను గువ్వలో మండిపోయినాను. నా మీద జోక్ లేకు, కాల్చి పడతాను. అంటే అన్నగారు, మీ వదిన కోసం నేను భరిస్తున్నాను.
లేకపోతే ఎప్పుడో వధించేసేవాడిని. నేను వదిలికి చెప్తాను. సరేలే ఏడోక. సాయంత్రం 500 ఇస్తాను, వెళ్ళి బీరు తాగు. నాకు నా 2 పిల్లల్ని మేనేజ్ చేయడమే పెద్ద టాస్క్ లాగా ఉంది. నీలో లఫ్ట్ నా కొడుకులో ఒక 3 పిల్లలు తయారయ్యారు. సార్ సారీ సార్. నన్ను టార్గెట్ చేస్తున్నారా? సార్ అలా ఏం లేదు సార్. నా దగ్గర మింగి తిని నన్నే మింగుతున్నారు. ఏంటి ఆ అమ్మాయి నా మీద పగబట్టేసిందా? సార్ అలా ఏం లేదు సార్. నక్సల్స్ ప్రెజర్ వల్ల అమ్మాయి అలా చెప్పింది. ఆ అమ్మాయి వీడియోలో మాట్లాడిన కెమికల్ ఫ్యాక్టరీ, లిక్కర్ మాఫియా, డ్రగ్స్ డీలింగ్, అమ్మాయిల మాఫియా, వీటన్నిటిలో నేనొక్కడినే ఇన్వాల్వ్ అయిన రోయ్. చాలా మంది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేను గనక కార్నర్ అయ్యాను, పోతారు, మొత్తం పోతారు. సార్ అలా కాదు సార్. మనం పని చేద్దాం. నక్సల్ సేవలతో బలవంతంగా అలా చెప్పించారని చెప్పి మనమే ఒక ప్రోగ్రామ్ చేద్దాం. చాలు, ఇప్పటి వరకు చేసిన పెంట చాలు. వాళ్ళు ఎంతవరకు బెదిరిస్తారు? వాళ్ళ కస్టడీలో ఉన్నంత వరకు, అమ్మాయి ఎంతవరకు న్యూస్ చెప్తుంది, అది బతుకున్నంత వరకు. ఇక నుంచి ఆ 2 జరగవు. చూసుకుందాం, పదరా. వీళ్ళు అంతు చూడాలి. సీనుగా రంగులో దిప్పు. అన్నగారు ఏమైందిరా? ఇప్పుడు దాకా మనం మాట్లాడిందంతా లైవ్ లో వస్తుంది అన్నగారు. ఏది? అమ్మాయి న్యూస్ లో మాట్లాడిన కెమికల్ ఫ్యాక్టరీ, లిక్కర్ మాఫియా, డ్రగ్స్ డీలింగ్, అమ్మాయిల మాఫియా, వీటిలో నేనొక్కడే ఇన్వాల్వ్ అయ్యలేను రోయ్. చాలా మంది పెద్దవాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎవర్రా నీకు పెన్ ఇచ్చింది? అంటే పొద్దున్న జాతకాలు చెప్పుకునేవాడు పెన్ను పెట్టుకుంటే నీ దశ తిరిగిపోద్ది అన్నాడు అన్నగారు. పైగా కలర్ బాగుంది, ఫ్రీగా ఇచ్చాడు కదా అని పెట్టుకున్నా అన్నగారు. మొత్తం పెట్టేశారు. అన్నగారు ఫోన్. లైవ్ లో చూసుకోవాల్సిన పని లేదా? నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నా. కరువైపోయిందిరా నీకు. అన్నగారు ఏమైంది అన్నగారు? ఏమైంది అన్నగారు? బాదం పాలు తాగుతారా అన్నగారు? అన్నగారు లేకపోతే టీ చెప్పమంటారా? అన్నగారు పోయేలా ఉన్నాడు. అన్నగారు హలో 108, హలో 108, హలో 108. పోతున్నారు అన్నగారు. అన్నగారు పోయారు. అన్న అగ్గి పెట్టుందన్న. థ్యాంక్స్ అన్న. బాబాయ్ వీళ్ళని కూడా చంపేద్దాం. ఇప్పుడు వీళ్ళని వదిలిపెడితే పోలీసులకు మన స్థావరాలు తెలిసిపోతాయి. సత్యమన్నలాగే మనం కూడా సమాధి అయిపోతాం. చంపేయండి అన్న, మమ్మల్ని మాత్రం ఎందుకు వదిలేయటం మీరు? అంతకంటే ఏం చేయగలరు? ఏం తెలుసమ్మా మా గురించి మీకు? రంగు బట్టలు వేసుకొని వీకెండ్స్లో పబ్బులకి, ఐమాక్స్ థియేటర్లకి వెళ్ళటం కాదు. ఇది పోరాటం. మేము చనిపోతే కాకులు కూడా ముట్టనేరమ్మా మా శవాన్ని. గుర్తింపు లేని ఆశయం, అడవి నుంచి కాటి దాకా ప్రయాణం, మధ్యలో పోరాటం. దేనికోసం ఈ పోరాటం? ఎవరిని ఉద్ధరిద్దామని? పోనీ ఎవరిని ఉద్ధరించారు? ఏం మారిందని? న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరగడం కన్నా కొడుకుని చంపేసినా పర్లేదు, డబ్బులు ఇస్తే కాంప్రమైజ్ అయిపోతాం. మాకు మంచి నాయకుడు కావాలి, కానీ మాకులు పొడై ఉండాలి. మేము ఎన్ని తప్పులు చేసినా పర్లేదు, పక్కనోడు ఒక్క తప్పు చేస్తే రోడ్డుకు లాగేస్తాం. మాకు మనోభావాలు ఎక్కువ, మాట్లాడితే హర్ట్ అయిపోతుంటాం. పేదవాడి నుంచి పైసలు ఉన్నాడు దాకా అందరికీ ఐడెంటిటీ కావాలి, డబ్బులు కావాలి. ముందు మార్చాల్సింది ప్రజా నాయకుడిని కాదు, మామూలు మనుషుల్ని. మీరు గన్ను పట్టుకుంటే ఏంటి, గరిటె పట్టుకుంటే ఏంటి, ఎవడో భయపడ్డు. పోరాటం పేరుతో మీరు చేసే హత్యల కన్నా ఆస్తి కోసమో, డబ్బు కోసమో, అమ్మాయి కోసమో, పరువు కోసమో మేం చేసే హత్యలే ఎక్కువ. తప్పో ఒప్పో మాకు ప్రజా నాయకుడి కన్నా ఒక నియంత కావాలి. మకిలి పట్టిన మీ సిద్ధాంతాలను పక్కన పెట్టి సమాజంలోకి వచ్చి చూడండి అన్న. ఎక్కడ మొదలు పెట్టాలో, ఎలా ముందుకు వెళ్ళాలో మీకే తెలుస్తుంది. ఏం చేద్దాం బాబాయ్?
వదిలేరా. వాళ్ళ వల్ల వాళ్ళకే ఉపయోగం లేదు, ఇంకా మనకే ఉపయోగపడతారా. మా అమ్మ కూడా అంతే, హరి అని పిలిచేది కాదు, హరి బాబే. నా గురించి న్యూస్లో చెప్పింది విని బాధ అనిపించింది హరిబాబు. నాకు ఇప్పుడు అర్థమైందిరా, మీ ఛానల్ వాళ్ళు టీఆర్పీ కోసం ఎంతకైనా తెగిస్తారు. ఎందుకంటే మీకు ఫండింగ్ ఇచ్చేవాడు అలాంటి బ్రోకర్ వెదవా. ఒకప్పుడు జర్నలిజం అంటే ఎంతో ఇన్ఫర్మేటివ్గా ఉండేది, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అయిపోయిందిరా. జనాలకి నిజాలు చూపించాల్సిన మీడియానే ఆ నిజాలతో వ్యభిచారం చేస్తున్నాయిరా. సరే ఇంకేడవ హరిబాబు, జనాలకు నిజం ఇప్పటికైనా తెలిసింది కదా. నేను ఇంటికి వచ్చేసాను కదా హరిబాబు, ప్లీజ్ ఏడవకు. అలా కాదమ్మా, నా కూతురు గురించి తప్పుగా మాట్లాడే ఒక్కొక్కడిని. సరే కామ్ డౌన్ హరిబాబు. బంగారు నా కూతురు, నీ గురించి పిచ్చి పిచ్చి కూతురు కూర్చుని ఒక్కొక్కడిని నరికేయాలి. సరే సరే, ఈ జ్యూస్ తాగండి, మీరేం తినలేదు. చాలా భయం వేసింది న్యూస్ చూసి. అమ్మా, ఇక నుంచి ఏదైతే అయింది ఈ ఛానల్ మానే. డబ్బుల కోసం పనిచేయద్దు. అక్కడ అందరూ డబ్బుల కోసం క్యారెక్టర్లు తాకట్టు పెట్టుకొని సంపాదించుకుంటున్నారు. నువ్వు నిజం కోసం పనిచేయి, నిజాయితీగా పనిచేయి. అవసరమైతే నీ న్యూస్ యూట్యూబ్లో చదువు. మన జర్నలిస్ట్ అంటే ఏంటో అందరికీ అర్థమయ్యేలా చూపించు. జర్నలిస్ట్ అనేవాళ్ళు జనాలకి నిజాలకి మధ్య వారధి అని ప్రూవ్ చేయి. ఖచ్చితంగా హరిబాబు. నువ్వు నిజంగా ఇంటికి వస్తావో రావోనని ఎంత భయం వేసిందో తెలుసా. నన్ను విడిచి ఇంకెక్కడికి వెళ్ళకరా. కొంచెం అటు తిరగవా, నీ ముఖం చూస్తే అసలు చెప్పలే నేను. శ్వేత, చేయి తీసి మాట్లాడు రూపేష్. ఐమ్ సారీ శ్వేత. అయిపోయిందా? ఇంకా నాకు మాత్రమే చెప్పాల్సిన బీప్స్ ఏమైనా ఉన్నాయా? అది కాదు శ్వేత, నేను తప్పు చేశాను, ఒప్పుకుంటాను. కానీ తప్పు నువ్వు కాదు రూపేష్, నేను చేశాను. నీలాంటి నారో మైండెడ్ గాని నమ్మి నేను చేశాను తప్పు. నేనేదో ఆవేశంలో అలా అనేశాను అంతే, ఇంటెన్షన్గా ఏం కాదు. ఒక మనిషి బ్రతికున్నా చనిపోయినట్టు ఎప్పుడు ఫీల్ అవుతాడో తెలుసా? తను నమ్మి పట్టుకునొచ్చే అబద్ధం అని తెలిసినప్పుడు. నీలాంటి వాళ్ళ వల్ల నాకు ఇంకొకరిని నమ్మాలన్న భయం వేస్తుంది. నా క్యారెక్టర్ గురించి మాట్లాడావు, ఎంతమందితో చూసావు నన్ను. అది కాదు శ్వేత, నువ్వు నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన ప్రతిసారి నన్ను చెప్పుతో కొట్టినట్టుంది. ప్లీజ్ ఇది ఇక్కడితో వదిలేద్దాం. ఏం వదిలేద్దాం? విరిగిపోయింది రూపేష్. నేను అలా అడవుల్లో ఉన్నప్పుడు నాకు కావాల్సింది రాముళ్ళు అంటాడు, నోటికొచ్చింది అలా మాట్లాడే రూపేష్ కాదు. నాకు నీ పరిస్థితి అలా ఉందని తెలియదు కదా శ్వేత. తెలుసుకోవాలి రూపేష్,
అదే కదా ప్రేమంటే. ప్లీజ్ నువ్వు ముందుంటే నాకు ఊపిరి కూడా ఆడట్లేదు. నన్ను వదిలే ప్లీజ్. నువ్వు అన్నావు కదా అసలు పద్మని ఎలా లవ్ చేసావని. నీలాంటి వాడి కన్నా పద్మ లాంటి వాడు దొరకడం చాలా అదృష్టం. నాతో అడవులైనా ఉంటాడు. నువ్వు ఓకే అంటే నీ గుండెల్లో ఉంటా శ్వేత. పద పద్మ. శ్వేత శ్వేత, నా మీద కోపంతో నీ జీవితం ఎందుకు నాశనం చేసుకుంటావు? ఆ నెల చేసుకుంటావే, ఆడికి నీకు చాలా డిఫరెన్స్ ఉంది. శ్వేత నా మాట విను. బ్రో నీకోటి చెప్తా, గుర్తుపెట్టుకో. నీలాంటి వాడి వల్లే నాలాంటి వాడు లైఫ్ సెటిల్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. పద్మ వస్తున్నా. శ్వేత శ్వేత. ఆ నేరో మైండెడ్ నెక్స్ట్ ఫెలో అలానే మాట్లాడతారు. నువ్వు పా శ్వేత. నేను ఒక నాన్న పిచ్చిగా మొదలై ఒక జర్నలిస్ట్గా చాలా చూశాను. ఎన్నో భయాల్ని, కోపాలని, ఆనందాలని, నవ్వుల్ని, ప్రేమల్ని. కానీ దేనికి ఎక్కువగా ఆలోచించలేదు, ప్రెషర్ తీసుకోలేదు. కానీ ఈ సంగతి అంతా నాలో చాలా ప్రెషర్ నింపింది. నీ బతికే బీపే. నేను ప్రేమించిన వాడి మాటల నుండి నా మీద నా వాళ్ళే చేసిన రూమర్స్ గురించి ఫస్ట్ టైం బాధపడుతున్నాను. అవార్డు తీసుకుంటాను అని చెప్పి వచ్చిన నాన్న దగ్గరికి ఇలాంటి ప్రెషర్స్తో వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ టైం నాన్నని ఫేస్ చేయాలంటే ఏదోలా ఉంది. ఈ నక్సల్స్ నన్ను ఇబ్బంది పెట్టలేదు. నా లైఫ్లో ఎవరు ఎలాంటి వాళ్ళో క్లియర్గా చూపించారు.